రైట్. డ్యూయల్ క్యాండిల్ బ్రేక్అవుట్ సిస్టమ్ వెరీ సింపుల్గా ఉంటుంది. మీరు టూ రెడ్ క్యాండిల్స్ వస్తే సెల్ చేయమని చెప్పాను కదా, అందులో లాస్ట్ రెడ్ క్యాండిల్ యొక్క హైని లోను మార్క్ చేసుకొని యూ కెన్ సెల్ కాల్ బై చేయండి, కాల్ సెల్ చేయండి. 23,400 కాల్లో ఫస్ట్ సిగ్నల్ వచ్చింది కదా, ఆ సిగ్నల్ వచ్చిన దానిలో ఆ సెకండ్ క్యాండిల్ యొక్క హైని లోను ఆటోమేటిక్గా మార్క్ చేసేసి కాల్ బై కాల్ సెల్ చేయండి. అది మీకు ఆల్గో చూసుకుంటుంది. ఇఫ్ క్రాసెస్ హై గో ఫర్ ఎ కాల్ బై, ఇఫ్ ప్రైస్ టచ్ ద బిలో ఆటోమేటిక్గా సెల్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ మెథడే డ్యూయల్ క్యాండిల్ మెథడే మీకు ఎప్పుడైతే షార్ట్ సిగ్నల్ వస్తుందో ఆటోమేటిక్గా ఆ క్యాండిల్ యొక్క లెంత్ క్యాల్కులేషన్ చేసుకొని ఆటోమేటిక్గా కాల్ బై అండ్ కాల్ సెల్ ఆల్గోకి పంపిస్తుంది. ఆల్గోలోనే ఓపెన్ ఆర్డర్లో ఉంటుంది. వెన్ ఎవర్ టచ్ పైన బ్రీచ్ అవుతుందో కాల్, ఇట్ విల్ బి గో ఫర్ ఎ కాల్ సెల్. సో ఎగ్జిక్యూషన్ లాజిక్ ఒకసారి చూడండి. సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందో వీఆర్ మార్కింగ్ ద హై అండ్ లో ఆఫ్ ద క్యాండిల్. ఇఫ్ హై బ్రేక్స్ ఫస్ట్ ఎంట్రీ బై, దెన్ ఇఫ్ లో బ్రేక్స్ ఎంట్రీ షార్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక హైని ఒకని లోని మార్క్ చేశాం కదా, ఇఫ్ ఫస్ట్ మీకు పైన టచ్ చేస్తే కాల్ బైకి వెళ్తుంది, కింద టచ్ చేస్తే కాల్ సెల్కి వెళ్తుంది. మీరు కావాలంటే ఫస్ట్ టచ్ కాల్ సెల్ అయినా పర్వాలేదు, ఫస్ట్ టచ్ కాల్ బై అయినా పర్లేదు, అది ఆటోమేటిక్గా హెడ్జ్ తీసుకుంటుంది. ఈవెన్ సిగ్నల్ సెల్ మీకు పైనే టచ్ కావాల్సిన అవసరం లేదు, కిందనే టచ్ కావాల్సిన అవసరం లేదు, ఏది టచ్ అయినా పర్వాలేదు, ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ ద సిగ్నల్. ఇఫ్ లో బ్రేక్ ద ఫస్ట్ ఎంటర్ షార్ట్, ఏది ఫస్ట్ బ్రేక్ అయితే ఆ ట్రేడ్ తీసుకుంటుంది. సో ఎగ్జిక్యూషన్ లాజిక్లో ఇంకొకటి ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ షార్ట్ సిగ్నల్, మీకు షార్ట్ సిగ్నల్ అయినా పర్లేదు, కాల్ బై తీసుకుంటుంది. క్యాండిల్ హైకి బ్రేక్ అయితే ఏం తీసుకుంటుంది, ఇట్ ఈస్ టేకింగ్ ఏ కాల్ బై. క్యాండిల్ లో టచ్ చేస్తే ఏం తీసుకుంటుంది, అదే ఫస్ట్ నేను చూపించిన చార్ట్లో ఏముంది, సెల్ వస్తే సెల్లే తీసుకొని వెళ్ళిపోతాం. బట్ ఇప్పుడు ఆ చార్ట్ ఏం చేస్తుంది, పైకి టచ్ అయితే కాల్ బై, కిందికి టచ్ అయితే కాల్ సెల్. సో ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ హెడ్జింగ్. సో హెడ్జ్ పడగానే మీకు ఏమనిపిస్తుంది, టెన్షన్ ఫ్రీ అవుతుంది. మరి వెన్ వీ గెట్ ద ప్రాఫిట్, ఫస్ట్ స్టైల్లో చెప్పారు కదా, ఇఫ్ యూ డూ హెడ్జ్ హౌ కెన్ వీ గెట్ ద ప్రాఫిట్. ఏటీఎం ఆప్షన్ చైన్ పైనే వేసాము, 23,400 కాలే తీసుకున్నాం. అండ్ స్పెషల్ కండిషన్, ఇఫ్ బోత్ హై అండ్ లో టచ్, ఏమైంది, ఫస్ట్ 1 సెకండ్ క్యాండిల్లో హై అండ్ లో టచ్ అయితే ఆ క్యాండిల్ లెంత్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. అంతకన్నా ఎన్ని పాయింట్స్ ఉంటుంది, చిన్న క్యాండిల్ అయితే 2 పాయింట్స్ స్టాప్ లాస్ 1 సెకండ్లో 1 మినిట్ చార్ట్లో. ఒకవేళ బిగ్ క్యాండిల్ వస్తే ఒక 10 పాయింట్స్ వరకు లూజ్ కావడానికి ఉంటుంది. బోత్ పొజిషన్ ఓపెన్ అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ సిగ్నల్. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. మీరు ప్రోగ్రామర్తో మాట్లాడేటప్పుడు ఒక్కసారి అక్కడ సిగ్నల్ జనరేట్ అయితే నాకు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు ఓపెన్లోనే ఉండాలి. నేను స్టాప్ లాస్లు పెడతా అలా కాదు, ఇట్ షుడ్ బి ఓపెన్ ఆటోమేటికల్లీ. ఆ లెంతే మీకు స్టాప్ లాస్గా ఉండాలి. 5 పాయింట్స్ పెట్టుకుంటా 10 పాయింట్స్ కాకుండా సిగ్నల్ లెంత్ మాత్రమే పెట్టుకోవాలి. సో నౌ ట్రేడ్ మేనేజ్మెంట్, 2 సైడ్లా హిట్ అయిందనుకో, ట్రేడింగ్ టర్మల్లో 0 పొజిషన్, లాస్ మినిమంగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రెండో సిగ్నల్ రావడం కోసం వెయిట్ చేస్తుంటుంది. రైట్, ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఇంతకుముందు చూపించిన చార్ట్ మీరు ఫోటో తీసుకున్నట్లయితే మీకు ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో అక్కడ ఏమైంది, ఇక్కడ 2 రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ క్యాండిల్ హైకి లోకి నేను మార్క్ చేసుకున్నా. సో కాల్ ఆప్షన్ దాదాపుగా ఎన్ని పాయింట్లు స్టాప్ లాస్ వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ 8 పాయింట్స్. 8 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసింది. ఫస్ట్ ట్రేడ్ ఇటు టచ్ అయింది, ఫస్ట్ ట్రేడ్ అటు టచ్ అయింది. ఐ గివెన్ ఏ మార్క్, ఈ రింగ్ ఇచ్చాను కదా, 2 సైడ్ల టచ్ అయింది. యువర్ 8 పాయింట్స్ ఇస్ ద లాస్. మళ్ళీ ఏమొచ్చింది, అగైన్ సార్ మధ్యలో 2 రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ తీసుకోలేదు. ఎస్, నాకు ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత దానికన్నా పైకి వెళ్తేనే నేను నెక్స్ట్ సిగ్నల్ తీసుకుంటా. దాని కింద ఉన్నప్పుడు ఆర్ దాన్ని సేమ్లో ఉన్నప్పుడు ఐఎమ్ అవాయిడింగ్. ఎందుకంటే ట్రేడ్స్ను కూడా నేను కంట్రోల్ చేసుకోవాలి. సో దీనికన్నా ఎప్పుడైతే పైన ఉందో, ఈ ఫార్మేషన్ పైన ఎప్పుడైతే 2 రెడ్ క్యాండిల్ ఫామ్ అయినాయో మళ్ళీ సిగ్నల్ తీసుకుంది. రైట్, ఫస్ట్ ట్రేడ్ ఈజ్ లాస్,
సెకండ్ ట్రేడ్లో మీరు ఎక్కడైనా చూడండి, ఇంకో ఇట్లాంటి మార్క్స్ వచ్చిందా, ఇక్కడ రింగ్ వచ్చిందా, ఇక్కడ ఒక చిన్న రింగ్ వచ్చిందా, ఇట్లాంటి రింగ్ ఏడు వచ్చిందా, అంటే ఇక్కడ ఏం సిగ్నల్ వచ్చింది, ఎస్ సెల్ సిగ్నల్ వచ్చింది. దీని లోన్ టచ్ చేయలేదు, దీని హైని బ్రేక్ అయింది, ఇట్ ఈస్ ఏ బై. ఐఎమ్ రైడింగ్ ద బై టిల్ దట్. ఓకే, ఎక్కువ పాయింట్స్ ప్రాఫిట్ కావాలా, చిన్న స్టాప్ లాస్ పెట్టి యు రైడ్ ఇట్. యు ఆర్ ద ఆప్షన్ సెల్లర్ స్ట్రాటజీయే, కానీ ఎందులో డబ్బులు తీసుకున్నారు, ఆప్షన్ బైలో తీసుకున్నారు. మీ స్ట్రాటజీ ఏంటి, మీ స్టాప్ లాస్ ఎంత, క్యాండిల్ లెంత్. క్యాండిల్ లెంత్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. సో యు ఆర్ రైడింగ్ ద బిగ్ ప్రాఫిట్. ఒకవేళ కిందికి ఎప్పుడైతే ఈ లైన్ టచ్ చేస్తుందో, ఐ మార్క్ ద లైన్, ఆ లైన్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో, ఆ లైన్ టచ్ చేసిన తర్వాతనే మీ పొజిషన్ క్లోజ్ అవుతుంది. ఈ లోపు మీరు ప్రాఫిట్ వస్తే యూ కెన్ క్లోజ్ ఇట్ ఎస్ ఎ మాన్యువల్లీ. సో దీన్ని సింపుల్గా అన్టచ్డ్ క్యాండిల్ అంటాం. మీరు ఇప్పుడు మీ ఫొటోస్ తీసుకున్న దానిలా హర్ష గారి చార్ట్ మీరు స్క్రీన్ ఫోటో తీసుకొని ఉంటారు స్ట్రాటజీది, వెంకట్ మేక గారు తీసుకుంటారు, లలిత్ గారిది కూడా తీసుకొని ఉంటారు. అందులోకి వెళ్ళి 2 రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైనా వచ్చాయా, 2 గ్రీన్ క్యాండిల్స్ ఎప్పుడైనా వచ్చాయా, లేదా ఎప్పుడైనా ఆరో మార్క్, బై ఆరో మార్క్ అని ఎప్పుడైతే పెట్టాడో ఆ క్యాండిల్ హైకి లోకి మార్క్ వేసుకోండి, పైకి వెళ్తే బై, కిందికి వెళ్తే సెల్ చేయండి. ఇట్ ఈస్ ఎ వెరీ 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 సింపుల్. యు ఆర్ గెట్టింగ్ ద మనీ. ఇంతకు ముందు ట్రేల్లో మనకు 5 సిగ్నల్స్ వచ్చాయి సెల్లింగ్లో, ఇప్పుడు ఎన్ని వచ్చాయి, ఇక్కడ ఎన్ని వచ్చాయి. సో ఇప్పుడు మనకెన్ని వచ్చాయి, ఓన్లీ 2 సిగ్నల్స్తోనే వీఆర్ ఇన్ ప్రాఫిట్ నౌ. సో 23,000 కాల్ ఇటు సైడ్ ట్రేడ్ చేస్తాం, అటు సైడ్ 23,000 పుట్ ఉంటుంది కదా, 23,400 పుట్. సో ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, ఐఎమ్ సెల్లింగ్. ఇక్కడ ఒక సెల్ వచ్చింది, ఇక్కడ ఒక సెల్ వచ్చింది, అంటే ఈ క్యాండిల్ ఎప్పుడైతే టచ్ చేసిందో ఆ క్యాండిల్ లెంత్ ఈస్ అవర్ స్టాప్ లాస్. ఆ క్యాండిల్ లెంత్ ఆల్మోస్ట్ ఆల్గా ఎంత ఉంది, 15 పాయింట్స్ ఉన్నట్టు ఉంది. బిగ్ క్యాండిల్ వచ్చింది, 15 పాయింట్స్ ఉంది. అండ్ ఆ సిగ్నల్ ఎప్పుడైతే ట్రేడ్ బోత్ సైడ్ హిట్ అయింది అనుకో, వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ సిగ్నల్, మళ్ళీ నెక్స్ట్ సెల్ వచ్చింది, దాని హై లోను ఎక్కడా టచ్ చేయలేదు. సో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇంత ముందల్లో దాదాపు 150 పాయింట్స్ వచ్చాయి, ఇందులో దాదాపుగా 60 పాయింట్స్ వరకు ప్రాఫిట్ వచ్చింది. మీ స్టాప్ లాస్ ఎంత, ఫస్ట్ దానిలో పోయింది దాదాపు 10 పాయింట్స్, ఇందులో 50 పాయింట్స్ వచ్చింది, ఇంత ముందల్లో 8 పాయింట్స్ పోయింది, దానిలో 100 పాయింట్స్ వచ్చింది. నేను ఇప్పుడు స్ట్రాటజీ సిగ్నల్స్ ఏమన్నా చేంజ్ చేశానా, ఐ చేంజ్ ఎనీ సిగ్నల్, నెక్స్ట్ సిగ్నలే, ఈలో ప్రాఫిట్ ఉంటే ఐఎమ్ క్లోజింగ్. నెక్స్ట్ సిగ్నల్ రాదు, ఎందుకనంటే ఈ స్ట్రాటజీ ఏం చేశానంటే మిమ్మల్ని ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఆపేస్తున్నాను. మళ్ళీ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జిట్ అయిన తర్వాత దాని పైకి ఎప్పుడైనా వస్తేనే సిగ్నల్ వస్తుంది, అప్పటి వరకు సిగ్నల్ రాదు. ప్రాఫిట్ బుక్ చేయడమే సార్. అందుకే ఇంతకుముందు చెప్పా, మాన్యువల్ డ్రైవింగ్ ఆల్వేస్ ఉంటుంది, ఎంత ఆటోమేషన్ ఉన్నా కానీ, డ్రైవర్ని పెట్టుకున్నా కానీ డ్రైవర్ని తిడుతూనే మనం బ్యాక్ సీట్లో కూర్చుంటాం. ఏం చెప్పకూడదు. మీరు ట్రేడింగ్ అడిక్షన్ నుంచి దూరంగా ఉండాలి అంటే సింపుల్ హెడ్జింగ్ పెట్టేసుకొని దాని పని చేయనియండి, మీ పనులు మీరు చేసుకోండి. వీఆర్ ప్రాఫిట్ రైట్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఏమి చెయ్యకూడదు అంటున్నా నేను. పోనీయండి సార్, పోనీయండి, చాలాసార్లు ఇన్ని రోజులు ఎన్నో ప్రాఫిట్లు పోయాయి, ఇప్పుడు కూడా పోనీయండి, వదిలేయండి. అది ఫాలో ద రూల్స్ని మాడిఫై చేసేటప్పుడు ఎన్ని ట్రేడ్స్ ఎగ్జిట్ అవుతాయి, ఒకవేళ అది నేను ప్రాఫిట్ను క్యాచప్ చేయగలుగుతానా లేదా ఆలోచించండి. మీకు ట్రైలింగ్ కావాలంటే ఆటోమేషన్ ఇట్ విల్ గివ్ ట్రైలింగ్. స్టెప్ ట్రైలింగ్ ఈజ్ అడ్వాన్స్డ్ లెవెల్. ఇప్పటి వరకు మీకు ట్రైలింగే తెలుసు. యూ డూ ఏ స్టెప్ ట్రైలింగ్, ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ దట్ ట్రైలింగ్. సో ఇట్ ఈస్ ఎ కామన్ స్ట్రాటజీ. ఓకే, సింపుల్ స్ట్రాటజీ. ఇక్కడ కూడా మీకు బై వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇది నా బై సిగ్నల్, దీని హైని బ్రేక్ కాలేదు, బ్రేక్ అయిందా, ఎనీవన్ బ్రేక్ అయిందా, నాకన్నా మీకు విజువాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ సెల్ సిగ్నల్ జనరేట్ అవుతుంది, అవునా. నెక్స్ట్ సెల్ సిగ్నల్ వచ్చింది, అక్కడ కూడా సెల్ సిగ్నల్ తీసుకోకుండా కాల్ బై తీసుకుంది. సో నా కాల్ బై ఈజ్ ద ప్రాఫిట్. ఇక్కడ నుంచి కాల్ బైలోకి వెళ్ళారు, కానీ సిగ్నల్ ఏంటిది, సెల్. మీకు సెల్ చేయమని వచ్చింది, బట్ యూ ట్రేడెడ్ ఏ కాల్ బై. సో మళ్ళీ అక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఇక్కడ కూడా సిగ్నల్ మిస్ అయింది. ఓకే, అంటే నేను ఇక్కడ స్ట్రాటజీని ఏం చేంజ్ చేయకుండానే ఐ డిడ్ అన్ ఎగ్జిక్యూషన్. సపోజ్ ఇక్కడ ఏం చేశాను, పైన కాల్ రైట్ చేశాను, కింద టచ్ కాలేదు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఏ సైడ్ వేస్ మార్కెట్, ఇట్ ఈస్ ఎ రేంజ్ బౌండ్ మార్కెట్, ఏదైనా తీసుకోండి. ఇది ఇస్ ఎ సూపర్ ట్రెండ్, జనరల్గా అందరు వాడుతూ ఉంటారు. సో ఇది మీకు విజిబుల్గా ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడైతే సూపర్ ట్రెండ్ బయింగ్ వచ్చిందో ఆ ఆరో మార్క్ దగ్గర చూసుకోండి, మీ విజువల్లోనే ఆలోచించండి. క్యాండిల్ యొక్క హై దాటితే యు ఆర్ ఇన్ ఏ కాల్ బై, ఆ క్యాండిల్ లో దాటితే యు ఆర్ ఇన్ సెల్. జస్ట్ టచ్ అయితే చాలు, ఇట్ ఈస్ ఎ బ్రీచ్ అయితే చాలు. కనబడుతుందా, ఎన్ని ఫాల్స్ సిగ్నల్స్ని అవాయిడ్ చేశారు.
ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసి కస్టమర్ ఏమంటాడు, సార్ సూపర్ ట్రెండ్ బాగుంది, ఇక్కడ లాస్ ఇచ్చింది ఇది, ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఇచ్చింది, ఇది ఇట్లా ఇచ్చింది అంటాడు. సో మీరేం చేస్తారు, సూపర్ ట్రెండ్లో 10 1 చేస్తారు, 1 5 చేస్తారు, 1 100 చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆప్టిమైజేషన్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ మెథడ్ను డిఫరెంట్ చేయండి. ఇలా 7 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ మెథడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, అన్ని హెడ్జింగ్ మోడల్లోనే ఉంటుంది. దానికోసం ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. 7 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇలా ప్రతి డౌట్కి ఇంకొకటి ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, బట్ 10,000s ఆఫ్ క్వశ్చన్స్ నేను ఫేస్ చేసి డిజైన్ చేసుకున్నాను. సో ఇంట్రాక్షన్ అవుతూనే ఉంటాయి రెగ్యులర్గా కస్టమర్తో. ఎండ్ యూజర్ని నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటా. ఎండ్ యూజర్ యొక్క బాధను వింటా నేను. నాకు ఎంత లాస్ వచ్చింది, ఏమొచ్చింది క్లియర్గా చెప్తాడు, ఏం చేశాడో చెప్తాడు. సో వాటికి సొల్యూషన్సే ఇవి. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? 4 minutes. యా ప్లీజ్. ఫుల్లీ ఆటోమేటెడ్ సార్. మీరు టెన్షన్ ఫ్రీ ట్రేడింగ్ ఉండాలి అనుకుంటే విత్ హెడ్జింగ్తో ఉండండి ఎప్పుడు కూడా. వితౌట్ హెడ్జింగ్ డబ్బుల కోసం ట్రై చేయకండి. అండ్ ఆప్షన్స్లో క్లియర్గా 93% ఆఫ్ ద పీపుల్ లాస్ అనే విషయాన్ని మన మనసులో గుర్తుపెట్టుకోవడమే కాదు, మన బోర్డ్ మీద కనబడాలి. ఎస్, లాస్ట్ ఇయర్ నా ప్రాఫిట్ ఎంత, లాస్ట్ ఇయర్ నా ప్రాఫిట్ ఎంత, దాన్ని మార్చడం కోసం యు ట్రైట్. ఇన్ని సంవత్సరాలు మాన్యువల్ ట్రేడింగే చేశారు, ఇప్పుడు ఒక్క సంవత్సరం ఆటోమేషన్ వైపు వెళ్ళండి. ఇట్ ఈస్ ఇన్బిల్డ్ సార్, ఇవన్నీ ఇన్బిల్డ్ చేసాము. రాము ఆల్గో ప్లస్ అని ఉంటుంది. వీటినన్నిటినీ ఫుల్లీ ప్లగ్ ఇన్ ఆటోమేటెడ్ సిస్టమ్స్. అవన్నీ నేను కిందికి వచ్చాక మాట్లాడతా. ఆల్ బ్రోకింగ్స్ స్ట్రాటజీని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అని అంటే, మీకు స్ట్రాటజీ అర్థమైతే సక్సెస్ రేట్ 100% ఉంటుంది. స్ట్రాటజీలో డౌట్ ఉంటే 0% ఇస్ ద సక్సెస్ రేట్. విన్నింగ్ స్ట్రాటజీ, ఇప్పుడు నేను ఒక విన్నింగ్ స్ట్రాటజీ చెప్పాను అనుకో, అది ఎప్పుడు లాస్ అయితే అది విన్నింగ్ స్ట్రాటజీ కాదంటారు. అదే ఎప్పుడైతే మీరు ప్రాసెస్ని బిలీవ్ చేశారో మీతో పాటు లైఫ్ టైం ఆ ప్రాసెస్ ఉంటుంది. యు బిలీవ్ ఆన్ ద ప్రాసెస్, నాట్ విన్నింగ్. ఇక్కడ వచ్చేసి నేను 1,00,000 వచ్చింది, 10,000 ప్రాఫిట్ వచ్చింది, ఈ రోజు 5,000 ప్రాఫిట్ వచ్చింది, రేపు ప్రొద్దున రాకపోతే ఏం చేస్తారు? ఈ పద్ధతిలో మీకు 3,500 నుంచి 4,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. వెరీ కేసెస్ ఫస్ట్ ఒక క్యాండిల్ లెంత్ అప్పుడప్పుడు 20-25 పాయింట్స్ మూవ్ అవుతుంది, ఎందుకంటే 1 minute క్యాండిల్ కదా, అప్పుడు కాస్త ఎక్కువ పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక 5,000 లాస్ట్ వరకు పెట్టుకోవచ్చు, రెండిట్లో కలిపి, పుట్ అండ్ కాల్లో కలిపి. ఆల్గో ట్రేడింగ్ అంటేనే మీ ఇన్వాల్వ్మెంట్ సార్. ప్రతిదీ సిస్టాన్ని బిలీవ్ చేసి మనం వెళ్ళాం సార్. మనం ఒకరికి వర్క్ అప్ అయ్యి చెప్తే చేసిండో లేదో 10 సార్లు కాల్ చేస్తాం. ఇది మన ఫస్ట్. మిషన్ చేసేదానికి వదిలేస్తే వీఆర్ ఇన్ బెస్ట్ ప్రాఫిటబుల్గా ఉంటాం. అర్థం కాల? ట్రేడ్ చెప్పాను కదా, దాదాపు మీకు సైడ్ వేస్ మార్కెట్స్ ఉంటే ఎట్లాగూ పైకి వెళ్ళదు కాబట్టి 2 trades కన్నా ఎక్కువ రావు. అన్టచ్ క్యాండిల్ వచ్చిందనుకో 3 trades కన్నా ఎక్కువ వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. ఇది 1 minute టైం ఫ్రేమ్లోనే చెప్తున్నా, 5 minutes టైం ఫ్రేమ్లో కాదు. 1 minute ప్యూర్ స్కాల్పింగ్ విత్ ఆప్షన్స్ హెడ్జింగ్. మీరు కమోడిటీ వాడుకోండి, మీరు డెల్టా ఎక్స్చేంజ్ వాడుకోండి, ఇథేరియం చేసుకోండి, ఏదైనా చేసుకోండి, ఇట్ విల్ అప్లికేబుల్. ఎక్కడైతే మీకు చార్ట్లో బై అనే ఆరో మార్క్ వస్తుందో అక్కడ మీ మైండ్లో ఆ క్యాండిల్ హై దాటితే బై, ఆ క్యాండిల్ లో దాటితే సెల్. ఆ క్యాండిల్కే డిజైన్ చేసుకోండి, మీ లెంత్ అవసరం లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ. నేను కిందికి వచ్చాక ఎవరైనా ఉంటే మాట్లాడతాను. థ్యాంక్ యూ.